హాయ్ అండి. నమస్తే. డోకూర్ విలేజ్‌కి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి చూద్దాం. హాయ్ అండి. నమస్తే. మన లెసన్ కంటిన్యూ చేద్దాం డోకూర్ విలేజ్‌ది. డోకూర్ విలేజ్‌లో నీటి వనరులు, చెరువులు, కుంటల గురించి తెలుసుకుందాం. ఇక్కడ డోకూర్ విలేజ్‌కి నీటి వనరు అంటే పెద్ద చెరువు. ఇది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండిన తర్వాత ఇక్కడికి నీరు అనేటివి వస్తాయి. దేవరకద్ర చెరువు నిండి ఇక్కడికి పెద్ద చెరువుకు నీరు వస్తాయి. పెద్ద చెరువు నుంచి చాకలి కోయికుంట నుంచి వాణివంపు నుంచి బడి వంపుకు ఇట్లా నీరు అనేది నిండిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇట్లా నీరు అనేటివి వెళ్తూ ఉంటాయి. ఇట్లా ఒక చైన్ మాదిరిగా అంటే ఒక దండలోని ముత్యాల మాదిరిగా ఈ వాటర్ ఫ్లో అనేది ఉంది కాబట్టి దీన్ని గొలుసుకట్టు చెరువులు అంటున్నారు. ఈ గొలుసుకట్టు చెరువులు కూడా అంటారు. ఈ గొలుసుకట్టు చెరువులు అక్కడ ఉన్నాయి. వాన నీటిని పట్టి ఉంచడానికి ఈ పద్ధతిని రూపొందించారు. అంటే గొలుసుకట్టు చెరువులు తవ్వించారు అని ఎప్పుడైనా ఉన్నారా? గొలుసుకట్టు చెరువులు అంటే ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఒకటి నిండిన తర్వాత ఇంకో దాంట్లో ఇంకో చెరువు నిండిన తర్వాత ఇంకో ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ పద్ధతి వల్ల చుట్టుపక్కల బావులలో కూడా నీళ్లు వస్తాయి. ఇట్లా ప్రాసెస్ అన్నట్టు స్టెప్ బై స్టెప్ ఒక దాంట్లో స్టెప్ బై స్టెప్ ఇట్లా వస్తుంటాయి. ఇక్కడ వెంకటరెడ్డి అనేది ఒక వృద్ధ రైతు ఉన్నాడు. ఆయనే ఎట్లున్నది ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాటర్ ఫ్లో అంటే గతంలో కుటుంబానికి ఒక వ్యక్తి చెరువు పూడిక తీయడానికి, పిచ్చి మొక్కలు తీయడం కోసం వంటి పనులు చేశారు. అప్పుడు తీసినప్పుడు చెరువు అనేది నీట్‌గా ఉంటుండే. వర్షపు నీళ్ళన్నీ అందులో ఉంటుండే. ఆహ్, ఆ తర్వాత చేసి మళ్ళా చెరువుల చ వాటర్ అయినాక చెరువులో చేపలు పట్టి ఊరి మధ్యలో చేపల్ని కుప్పగా పోసి పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వరి పంటను చెరువు నీటితోనే కాకుండా బోరుబావుల నీటిపైన కూడా ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇప్పుడు అట్లా లేదు కదా సిస్టమ్. ఆ చెరువులు ఇప్పుడు వర్షాలు సరిగ్గా చెరువు పూడిక తీయడానికి అట్లా ఎవరి ఇంటి నుంచి ఎవరు వెళ్ళట్లేదు. అట్లా చెరువులు నీట్‌గా ఉంటలేవు. ఆ పడ్డ నీరు కూడా నీరు భూమిలోకి బోర్లు అయ్యేసరికి ఆ పనికి ఎవరు వెళ్ళట్లేదు. అందరూ బోర్లు వేసుకుంటారు. బోర్ నీటిపైన ఆధారపడి సాగు చేస్తారు. చెరువు నీరు అప్పట్లో 400 ఎకరాలకు భూమి సాగు అయ్యేది. ఇప్పుడు సాగు భూమి బోరుబావులపై ఆధారపడి ఉంది. ఫస్ట్‌లో చెరువు అట్లా తీశారు కాబట్టి అందులో వర్షం పడినప్పుడు వాటర్ నిండి 400 ఎకరాల దాకా వాటర్ ఫ్లో అవుతుండే. 400 ఎకరాల భూమి సాగు అవుతుండే. ఆహారానికి ఎటువంటి కష్టం ఉండకపోతుండే. ఈ బోర్లు అవన్నీ ఏం లేకపోతుండే. కానీ ఇప్పుడు మన వాళ్ళు బోర్లు వేయడం వల్ల మనకి చెరువుల నీట్‌గా ఉండక నీరు అనేది చెరువులలో చేరడం లేదు. ఇక్కడ బోరు బావుల గురించి తెలుసుకుందాం. అప్పట్లో 40-60 అడుగుల లోతులో నీళ్లు ఉండే బావులు ఉండు. అంటే మనం 40-60 అడుగుల లోతు తవ్వంగానే మనకి బోరు బావులలో నీళ్లు పడుతుంది. కానీ ఇప్పుడు తక్కువ వర్షపాతం వల్ల చెరువులు, బావులు ఎండిపోయాయి. బోర్లు ఎక్కువగా తవ్వుతారు. ఒకప్పుడు 100, 150 అడుగుల నీరు ఉండేటివి. ఇప్పుడు 300, 500 అడుగుల తవ్వినా కూడా నీళ్ళు వస్తలేవు. మళ్ళీ బోర్లు వేసుడు కూడా బాగా ఫుల్ ఖర్చు అవుతుంది. మళ్ళీ అది గ్యారంటీ లేదు. ఆడ బోర్ వేస్తున్నామంటే అక్కడ వాటర్ వస్తాయి అనేది గ్యారంటీ లేదు రైతుకి. ఇప్పుడు ఒక రైతు గురించి తెలుసుకుందాం. ఈ మొగిలన్న అనే చిన్న రైతు. ఈయన ₹1,00,000 ఖర్చు పెట్టి బోరుబావి తవ్వించిండు. 4 బోరుబావిలు వేస్తే ఆయన ఒక్కొక్క బోరు నీళ్ళు పడ్డాయి. కానీ ఆ బోరుబావి కింద ఎన్ని నీళ్ళు వస్తాయంటే 1 ఎకరం మందం భారీ మందమే నీళ్ళు వస్తాయి. అట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు పెద్ద రైతు నరేందర్ రెడ్డి అనే పెద్ద రైతుని చూసుకుంటే ఆయన 20 ఎకరాలలో 15 బోరు బావులు తవ్వించిండు. 15 బోరు బావులు తవ్విస్తే ఆయనకు పాపం 2 మాత్రమే నీళ్ళు పడ్డాయి. రెండిట్లలో మాత్రమే నీళ్లు పడ్డాయి. గతంలో చెరువుల వ్యవస్థలో చెరువు కింద ఆయకట్టు భూమితోనో బావులతోనో చిన్న రైతులకు మంచి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు పెట్టుబడి పెట్టి లోతుగా ఉన్న భూగర్భ జలాల ద్వారా పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. అది సిచ్యువేషన్. ఇక్కడ నెక్స్ట్ వ్యవసాయం మరియు పంటలు. డోకూర్ల గ్రామ రైతులు పత్తి, వేరుశెనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద, కంది వంటి పంటలు పండిస్తారు. గతంలో ఆహార పంటలు, చిరుధాన్యాలు పండించేవారు. నల్లరేగడి నేలలో పత్తి, ఎర్ర నేలల్లో వేరుశెనగ, ఆముదం సాగు చేసేవారు. ఈ అడవి పందుల సమస్య వల్ల వేరుశెనగ తగ్గించి
ఆముదం ఒకటే సాగు చేస్తారు. చవుడు నేలల్లో సజ్జలు పండించేవారు. కంది, అలసంద పంటలను కూడా వీటితో పాటే ఈ పంటలను పక్కకు ఒక మిశ్రమ పంటగా సాగు చేస్తారు. పెద్ద చెరువు, సంపెంగ వాగులలో గుంతలు తవ్వి మోటార్ల సహాయంతో నీళ్లు తోడి వరి సాగు చేస్తారు. ఒకవేళ వాగు ఎండిపోతే ఆ వాగులో ఎండిపోతే వరి కూడా ఎండిపోతుంది. అక్టోబర్, జనవరి రబీ కాలం. అక్టోబర్, జనవరి రబీ కాలంలో వీరు పూర్వాల పైన ఆధారపడి వరి, వేరుశెనగ సాగు చేస్తారు. అప్పుడు వరి ఎంత వండుతుందంటే 20-30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. నెక్స్ట్ రసాయనిక ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడం వల్ల హార్వెస్టర్ల వినియోగం వల్ల వ్యవసాయం అనేది ఖర్చులు పెరుగుతున్నాయి. సాంప్రదాయంగా వస్తున్న పెంట పోగు అంటే మన ఆవుల బర్రెలు ఆవుల పెండ ఉంటుంది, పెంట ఎరువు సాంప్రదాయ ఎరువు, అదే పెంట పోగు ఎరువు వినియోగం అనేది తగ్గిపోయింది, మొత్తాన్ని తగ్గిపోయింది. అందరూ ఎరువులు కెమికల్స్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పండ్ల తోటలు. డోకూరులోని రైతులకు మామిడి, చిని తోటలు. చిని మీన్స్ బత్తాయి, మోసంబి. వీటికి వరి కంటే తక్కువ నీళ్ళు అవసరం అవుతాయి. వేరుశనగకి అనువైన నేలలో వీటిని పండించవచ్చు. పండ్ల చెట్లతో పాటు రబీ కాలంలో అంతర పంటగా వేరుశనగను సాగు చేస్తున్నారు. పెద్ద రైతులు సాగునీటిని తుంపర సేద్య విధానంతో అందిస్తారు.